ఏం పేరన్నా? జ్ఞానేశ్వర్ కుమార్. జ్ఞానేశ్వర్ కుమార్. విజయవాడేనా? విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 28 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఏంటి మరి ఈసారి ఊపు ఎలాగుంది? ఊపు బాగుంది. ఎటువైపు ఉంది? టీడీపీయా, వైసీపీయా, జనసేన? టీడీపీ జనసేన వైపు, ఇద్దరు వైపు ఊపు బాగుంది. ఊపుగా ఉంది. ఏంటి మరి 10 సంవత్సరాల్లో చూసారు, ఇద్దరు సీఎంలను చూసారు. ఎవరి ప్రభుత్వం బాగుందంటారు? ఇప్పుడైతే ఏం బాగా డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ లేదే ఏ పథకాలు ఇస్తే సరిపోదు. డెవలప్మెంట్ అనేది ఉండాలి. డెవలప్మెంట్ లేదంటే పథకాలు ఇచ్చినా ఉపయోగం లేదు. మన పిల్లల ఫ్యూచర్ లెక్క బాగుండాలంటే పథకాలు కాదు, డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ రావాలి, కంపెనీలు రావాలి. కంపెనీలు వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు కానీ. పథకాలు ఇస్తానంటేనే జనాలు ఓట్లు. పథకాలు నమ్మారు. రాజశేఖర రెడ్డి బిడ్డ బాగా చేస్తాడు అనుకున్నారు. ఆ నమ్మకాన్ని ఆయన వమ్ము చేశాడు. రాజన్నను చూసి ఓటేశారు. ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకోవాలి. నమ్మకాన్ని వమ్ము చేశాడు ఆయన. ఏం పేరమ్మా? చిట్టమ్మ. ఎక్కడి నుంచి? ఇక్కడ మారుతున్నారు. విజయవాడ. ఏంటి మరి ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడుకి వేస్తామమ్మా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వద్దు? అసలు మమ్మల్ని చూడలేదు, మాకు పింఛన్లు ఇవ్వలేదు. మా పిల్లడి పింఛన్ కూడా తీసేశారు. ఇట్లా పింఛన్ మా ముసలిదానికి, నాకంటే ముసలిదానికి కూడా ఇవ్వలేదు. మా ఇంట్లో నవ్వులకి డబ్బులు ఇవ్వలేదు. చెయ్యేది పథకం డబ్బులు కూడా ఇవ్వలేదు. ఆడికి ఇవ్వమ్మా. ఈ చంద్రబాబు నాయుడుకి వేస్తాం కానీ జగన్కి ఇవ్వం. చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరిగిద్ది అంటారా? జరుగుద్ది. జాబులు వస్తాయా మీ పిల్లలకి? తర్వాత ఇప్పుడు ఇది ఏటి ఇచ్చేస్తాండ అది అంతే. అమరావతి కావాలా, రాజధాని కావాలి, లేకపోతే ఇంకేం కావాలి? ఏటి వద్దు. అది వద్దు. రాజధాని అసలు వద్దు, బాబే కావాలి. అది బాబే ముద్దంట. అది రాజధాని లేకుండా సీఎం ఎక్కడ ఉంటాడు? కాదమ్మా, చెప్పుతా అసలు ఏటి ఇవ్వలేదు. అమరావతి కావాలి మనకి. అది అమరావతి కావాలా? ఏం పేరు? నా పేరు ప్రసాద్. ప్రసాద్. ఎక్కడి నుంచి? విజయవాడ. ఏంది మరి ఎవరు గెలుస్తారు ఈసారి, టీడీపీ వైసీపీ? జగన్. జగనా? వైనాట్ 175? సిద్ధమా? సిద్ధం. ఎందుకు? ఎందుకంటే ఏంటి అన్ని చేస్తున్న మంచి పనులు కనబడట్లా. గతంలో చేయలేదంటారా? ఎవరు చేశాడు గతంలో? బాబు గారు అది చేశాను ఇది కాదు. ఉద్దుత్ తుఫాన్ వచ్చింది. ఎన్ని కోట్లు వచ్చినాయి నీకు లెక్క చెప్పు కొద్దిగా. ఆయన లెక్క చెప్పమను. సింగపూర్లో బిల్డింగ్లు వచ్చినాయి. ఎలా వచ్చినాయి? రాజధాని ఏది కావాలి? అమరావతి? 3 రాజధాని. ఎవరు 3 రాజధానులు కావాలి? అందరూ బాగుపడాలి. అంతే, అందరూ బాగుపడాలి. బాగున్నాయా? ఎందుకు లేవు? వేస్తారండి ఒక్కొక్కటి. ఈయన ముఖ్యమంత్రి చేసి దిగిపోయినప్పుడు ఏమి ఇచ్చాడు? జాబులు వచ్చేసాయి. అలా కాదమ్మా, చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చి దిగాడు అది చెప్పమని కొద్దిగా. రాజధాని ఇచ్చామని చెప్పండి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజధాని అంటే ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు సర్వే చేసినప్పుడు రాజధాని ఎక్కడ పెట్టాలని చెప్పారు? ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఎక్కువ ఉంటుందో అక్కడ పెట్టమన్నా. మీకు కూడా తెలుసు కదా. మరి ఈయన ఏం చేశాడు? 3 పంటలు పండే చోట పెట్టాడు. మరి ఇప్పుడు అట్టుపళ్ళు, గోంగూర కానీ, తోటకూర కానీ కొనగల శక్తి ఉందా ఇప్పుడు మనకి? అది. ఆయన కుర్చీలు మడత పెట్టాల్సిన టైం వచ్చింది అంటున్నాడు లోకేష్ గారు. మరేంటి కుర్చీలు? ఆయన కుర్చీ మడత పెట్టుకుంటారా, జగన్మోహన్ రెడ్డి కుర్చీ మడత పెడతారా? ఎవరు మడత పెట్టాలని టైం వచ్చినప్పుడు వాళ్ళు మడత పెడతారు. అంతే. ప్రజలు నిశ్శబ్ద విప్లవాన్ని పాటిస్తున్నారు. ఆ నిశ్శబ్ద విప్లవం బయటకు వచ్చినప్పుడు తెలిసింది. బ్యాలెట్ లో తెలిసింది కంపల్సరీ. ఇప్పుడైతే ఏ రాజధాని కావాలనుకుంటారు? అమరావతి? 3 రాజధాని? అమరావతి కావాలి. పక్కన ఉందా? 3 ముక్కలాట మాకొద్దు. ఒకటే రాజధాని, ఒకటే రాష్ట్రం. అన్ని స్టేట్లో ఒకటే రాజధాని ఉంది. ఎక్కడా 3 రాజధానులు లేదు. ఇంకేంటి మరి? పథకాలు అయితే వస్తున్నాయా? మరి పథకాలు అయితే ఉన్నాయి కానీ డెవలప్మెంట్ ఏమైనా వచ్చాయా? మాకు వచ్చినాయి. మా నాన్నగారికి వచ్చినాయి. పెన్షన్ వస్తుంది. వాలంటీర్లు ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా? ఏం తీసుకోవట్లేదు. సచివాలయాలు బాగా పనిచేస్తున్నాయి. సచివాలయం అయితే మనం వెళ్ళలేరు కాబట్టి దాని గురించి చెప్పడానికి అవకాశం లేదు. నేను వెళ్ళలేరు కాబట్టి దాని గురించి చెప్పగలను. వాలంటీర్ వ్యవస్థ ఎవరు వచ్చినా కంటిన్యూ చేయొచ్చు అంటారా? వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండేది మంచికే. అది ఉన్నా ఎవరన్నా వచ్చి ఏ పార్టీ వచ్చినా వాలంటీర్ వ్యవస్థను పనిచేయించుకోవటం తప్పులేదు. వాలంటీర్ వ్యవస్థని ఉంచితే తప్పేం లేదు. దాంట్లో మంచి చెడుని ఆలోచించి మంచి చేసే వాళ్ళని ఉంచుకోవాలి, చెడు చేసే వాళ్ళని తొలగించాలి. గోనె సంచులు మోసే ఉద్యోగాలు అన్నారు. ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళతో మాట్లాడుతున్నారని చెప్పి అన్నారు. వాళ్ళు అన్నారు కదా. మరి ఇప్పుడు ఏంటి మరి? వాలంటీర్ వ్యవస్థ బాగుందని చెప్పి అంటున్నారు. మరి ఆ మాటలను తప్పు పడతారా? వాటిని నేను తప్పు పడతామండి. అందులో వాలంటీర్లు కొన్ని వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇలా ఫేక్ చేస్తున్నారు. దాన్ని బట్టి నేను చెప్పిన నిర్ణయం అది. జన్మభూమి కమిటీలతో పోల్చుకుంటే ఇదే మంచిగా ఉందా? జన్మభూమి అప్పుడు సరిగ్గా అమలు చేయాల, అది మటుకు వాస్తవం. జన్మభూమి కమిటీ వాలంటీర్ 2 ఒకటే. జన్మభూమి కమిటీని అమలు చేయాల, వాలంటీర్ వ్యవస్థని అమలు చేశారు.
అది సిద్ధం సభలు నిజమా అబద్ధమా? సిద్ధం సభలు ఆయన సిద్ధం అంటే మేము యుద్ధమే, ఆయన సిద్ధం అంటే మేము యుద్ధమే, సంసిద్ధమా మీరు? ఆయన సిద్ధం అంటే సంసిద్ధం అన్నా మేము యుద్ధమే, యుద్ధమే, ఏదైనా యుద్ధమే. ఆయన బటన్ నొక్కని ఏదైనా నొక్కని, ఆయన సిద్ధం అంటే మేము యుద్ధమే. ఆయన ఎన్ని బటన్లు నొక్కినా మీరైతే ఆయన బటన్ నొక్కరు. మేము నొక్కం, మేము నొక్కం. జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేయించారని చెప్పి అంటున్నారు. జగన్ సూపర్ అమ్మా, అంతే చెప్పేది. జగన్ సూపర్, అందరికీ తెలుసు అది, అది అందరికీ తెలుసు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగానే ఉంది. వాళ్ళు ఎవరు వచ్చినా కానీ కంటిన్యూ చేయాలంటారా? ఎవరు వచ్చినా కదా జగనే రావాలి, జగనే రావాలి, జగనే వస్తారంట. అంతే. సిద్ధమే. సిద్ధం. ఏం పేరన్నా? పండు నాయక్. పండు నాయక్. ఏంటి మరి ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? ఈసారి పవన్ కళ్యాణ్కి ఓటు మనది. పవన్ కళ్యాణ్కి ఎందుకు వేద్దాం అనుకుంటున్నావు? పచ్చబొట్టు కూడా దిగు. పచ్చబొట్టు కూడా తగ్గేదేలే. ఈసారి అసెంబ్లీకి వెళ్తారా? ఈసారి కాకపోతే ఈసారి వెళ్తాడు గురు, తగ్గేదే లేదు. ఏ రెండు పరిస్థితి చోట్ల గెలుస్తారా? 2 చోట్ల గెలుస్తాడు. 2 చోట్ల కన్ఫర్మ్ చేశారా పోటీ చేస్తా అని? కన్ఫర్మ్ చేస్తాడు. కన్ఫర్మ్ పోటీ చేస్తారు. పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు వస్తాయంట? పొత్తులోకి 14 సీట్లు వస్తాయి గురు. 14 సీట్లు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. సరే పొత్తు మిగతా టీడీపీ గెలిచిద్ది, ఎట్లాగో టీడీపీ గెలిచిద్ది. ఇప్పుడు పొత్తులో భాగంగా మీతో పొత్తు పెట్టుకోకుంటే వాళ్ళకే నష్టం ఎక్కువగా, టీడీపీకే. మీ వంతు పాత్ర మీరు పోషిస్తున్నారు. మరి మీకు గెలిస్తే మీకు సీట్ షేరింగ్ ఏమైనా ఉంటుందా? సీఎం పదవి? సీఎం పదవి అనేది తర్వాత ఆలోచిస్తారు, మా నాయకుడు ఎగ్జిట్ అది చేస్తారు అంతే. అది పరిపాలన ఎలాగుంది? దరిద్రంగా ఉంది, ఏం బాలేదు, ఏం బాలేదు, దరిద్రంగా ఉంది. డెవలప్మెంట్ అస్సలు డెవలప్మెంట్ ఏముంది గురు, ఎవరి డబ్బుల నుంచి చేస్తున్నారు, ఏం డెవలప్ చేశారు చెప్పు? డెవలప్మెంట్ ఏంటి? ఏదన్నా ఇండస్ట్రీ తెచ్చారా, లేకపోతే ఏదైనా చేశారా? ఏమీ లేదు. ఆ బళ్ళుకి రంగులు వేశారు, ఆ వైసీపీ రంగులు వేసుకున్నారు, అంతే సరిపోయింది. ఇంకా అది స్కూళ్ళు బాగా చేసామంటున్నారు, ఏమి చేయలేదా? ఇలా రంగులు వేశారు అంతే, ఏం లేదు. అది ప్రజల సొమ్ముతో అంతే. వాలంటీర్ వ్యవస్థ బాగుందా? వాలంటీర్ వ్యవస్థ అంటే వాళ్ళ గురించి పని చేయించుకోవడానికి వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు ఏం మంచి చేస్తున్నారు వాళ్ళు, అది కూడా పార్టీ కోసమే పని చేస్తున్నారు అంటావు, ప్రజల కోసం చేయట్లేదు అంట. ప్రజల కోసం చేయట్లేదు, వాళ్ళు పార్టీ గురించి చేస్తున్నారు. అది మొత్తం సచివాలయ వ్యవస్థ కూడా ఏం బాగుందా బాగలేదా? వ్యవస్థ పర్లేదు కానీ కొంచెం వాళ్ళు అట్లా డబ్బులు తప్పడం అది చేస్తున్నారు. ఇది మాత్రం వైసీపీ మాత్రం రౌడీ రాజకీయం ఏం ఉండదు, మొత్తం వేస్ట్. జాబ్ రావాలంటే ఆ కూటమి ఈ అన్యాయం పోవాలంటే పవన్ కళ్యాణ్ వాళ్ళతో కలవటం మంచిది. అది ఇట్లాగా ఉండకుండా ఉండాలంటే వీళ్ళంతా దోపిడీ ఎక్కువ అయిపోయింది. మొత్తం ఎటు చూసిన రౌడీ రాజకీయం. జనసేన అంటావు ఈసారి? జై జనసేన, తగ్గేదే లేదు ఇటువైపు. ఈసారి విజయవాడలో ఎవరు గెలుస్తారు? టీడీపీ గెలిచిద్దా, వైసీపీ గెలిచిద్దా? చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. చంద్రబాబు నాయుడు. ఏది ఏమైనా కానీ చంద్రబాబు నాయుడు గారే కావాలి, ఆయనే కావాలంటావు, ఆయనే గెలుస్తారంటావు. మరి ఓటు వేస్తావు ఆయనకే? మా ఇంట్లో అందరం చంద్రబాబు నాయుడుకే. డబ్బులు తీసుకుని వేస్తా, డబ్బులు తీసుకోకుండా? నలుగురు ఎత్తే అలాగే ఎత్తే మేము అలాగే వేస్తాం. అందరూ డబ్బులు తీసుకుంటారే, మేము తీసుకుంటాం. అది చంద్రబాబు నాయుడు గారు మాకేటి ఇవ్వలేదమ్మా. పెన్షన్ రావాలంటావు, ఆయన ఇస్తాడంటావు, ఆయన ఇస్తే ఆయనకే వేస్తావు. ఇంట్లో వాళ్ళందరూ కూడా అందరూ మా సందులు మొత్తం కొండ మీద. ఏం వ్యాపారం బేరాలు లేక జగన్ గారు వచ్చినప్పటి నుంచి ఏం చేయలేదు మీకు? ఏం లేదమ్మా, జగన్ వచ్చిన కాంచి అసలు ఏం లేదు. స్కూల్ పిల్లలకి ఏదో డబ్బులు వేస్తామని చెప్పి అంటున్నారు కదా, ఏమైనా వేస్తున్నారు మీ ఇళ్ళ పక్కన వాళ్ళు ఎవరికి? అది వేయలేదు కదా, సంవత్సరం బట్టి అంతకు ముందు వేసారు. కానీ గవర్నమెంట్ స్కూల్ బాగానే ఉన్నాయా? ఏమో బాబు, మా పిల్లలు చిన్నపిల్లలు రోజు నడిచే రోడ్లు బాగున్నాయా? ఎక్కడ బాగున్నాయి కదా, ఇక్కడ పొంగిపోయి చూడమ్మా, 3 నీరు చేరిపోతుంది చూడమ్మా. అక్కడ అలాగే గంపలు పెట్టుకోవడానికి కూడా చూడలేదు. ఇక్కడ రోడ్డు పక్కన పెట్టుకున్నావు కదా, ఎవరైనా వచ్చి తీయమని చెప్పండి. పోలీసులా ఒక్కోసారి ఏదో 10 రోజులకు ఒక్కోసారి వచ్చి తీయ అంటారు, కానీ రోజు రారు. వసూలు చేస్తున్నారు నీ దగ్గర? లేదమ్మా, అబద్ధం ఆడకూడదు. ఇప్పుడే మేలుకో ఆంధ్రుడా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.